తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా డోలస్ దివాకర్ రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యాలయంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. తిరుపతి తుడా పరిధిలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చైర్మన్ డోలస్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. సొంత గ్రామమైన పెరుమల్లాపల్లి నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ తెలుసు, యువగలముతో వానలు, ఎండలో, రాత్రనక, పొగలనక, ఊరు ఊరు, వాడ వాడ, వీధి వీధి తిరిగి యువగలం అనే ఒక చరిత్రని తిరగరాసి సృష్టించి 2024 ఎలక్షన్లో ఎప్పుడు కనీ విని రీతిలో హైయెస్ట్ మెజార్టీ సాధించినటువంటి మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు మరియు ఎడ్యుకేషన్ మంత్రి నన్ను నమ్మి నాకు ఇంత పెద్ద పదవి ఇచ్చిన దానికి నేను ఎప్పుడు వాళ్ళకి శిరస్సు వచ్చి వాళ్ళకి ఆ పాదాలు నమస్కారం చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వేదిక ఉన్నటువంటి నరసింహయాదవ్ అన్న గారు, పుల్వర్ ముల్లి అన్న గారు, పర్సరాత్ అన్న గారు, బోర్డు మెంబర్, మాజీ కేంద్ర మంత్రి వాళ్ళు గారు, తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాస్ గారు, హరిప్రసాద్ అన్న గారు, చంద్రగిరిలో ఒక దుర్మార్గుడితో, ఒక దుష్టుడితో కుటుంబం పోరాడి చావు జస్ట్ మిస్ అయ్యి బతికేటువంటి హైయెస్ట్ మెజార్టీలో చంద్రగిరిలో గెలిచినటువంటి మా పులివర్తి నాని గారు, కూతులపట్టి ఎమ్మెల్యే మురళి అన్న గారు, మా అన్న అయినటువంటి ముప్పు దేవారెడ్డి గారు, ఇంకో అన్న కోలానంద గారు, ఇంకో అన్న దయాకర్ గారు, మా అక్క పుష్పావతి యాదవ్ గారు, మా అక్క చేసినటువంటి మన ఎస్సీ డైరెక్టర్ గారు సురేంద్ర నాయుడు గారు, రాష్ట్ర చైర్మన్ వర్లు, ఇంకా ఉన్నటువంటి హేమంబర్ నాయుడు గారు, అనిత గారు, బడి సుధాయావ్ గారు, మురళి గారు, ఈశ్వరెడ్డి గారు, దేవర్ మనోహర్ గారు, శంకర్, అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఒక పండగ వాతావరణంలో ఇన్ని వేల మంది ఈరోజు నా కోసం వచ్చారంటే ఫస్ట్ నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కాళ్ళకి పేరున నేను చెప్పి